కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్న విద్యార్థులకు అండగా ఉండేందుకు ఈ నెల 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఫీజు పోరుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ అనంతపురం జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీసీసీఎల్ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఐక్య విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి రమేష్ గౌడ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 3,900 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5న అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. సప్తగిరి సర్కిల్ సూర్యనగర్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందివనున్నట్లుగా తెలిపారు. నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్ళి నిరసన చేపట్టి కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. వినతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది 5వ తారీఖున. మరి ఈ కార్యక్రమానికి విద్యార్థి లోకానికి అండగా నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ విద్యార్థి సంఘాల నాయకులను ఆహ్వానించగా విద్యార్థి సంఘాల నాయకులు చాలామంది మేము సైతం విద్యార్థులకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు మాకు వారి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి ఇచ్చేసినందుకు వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి ఏఐఎస్ఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు పృథ్వీకి, అదేవిధంగా పిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రకి, గిరిజన విద్యార్థి సమాఖ్య మల్లికార్జున నాయక్కి, అదేవిధంగా లక్ష్మీపతికి, ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు జగదీష్కి, అదేవిధంగా ఎస్విఎస్ఎఫ్ సంబంధించినటువంటి కమిటీ వారికి హర్షాకి, చక్రికి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైనటువంటి చంద్రాకి, కైలాస్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకందరికీ పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరికొకరం కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి విద్యార్థి లోకానికి అందరికీ అండగా ఉందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన పూర్వీకులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు ఒక మాట చెప్పేవాళ్ళు, నేటి విద్యార్థులే రేపటి మన భవిష్యత్తు అని. వాస్తవంగా అది చాలా మనం చూస్తూ ఉన్నాం, నిరూపితమైంది. ఈ సమాజంలో ప్రతినిత్యం ప్రతిరోజు చదువుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఏ విధంగా ఉంది, ఈ సమాజంలో చదువు లేనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేసి స్వయంగా మన కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 11-12 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి సంవత్సరాల తరబడి నిద్ర లేని రాత్రులు గడిపి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పై చదువులకు ఎప్పుడెప్పుడా ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి, ఎంబీబీఎస్లు చేయాలి, ఇంజనీర్లు కావాలి, బీటెక్లు చదవాలి, పెద్ద పెద్ద డిగ్రీలు చదవాలి, ఎప్పుడెప్పుడు మా తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి, ఈ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఉవ్విలురుతూ ఉంటారు ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పిల్లలు. కాకపోతే వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల పట్ల, వారి కుటుంబ పరిస్థితుల పట్ల వేలాది మంది విద్యార్థులు పై చదువులు చదవలేక చదువులు భారమై
ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పోగొట్టుకొని ఎక్కడెక్కడో మెట్రోపాలిటన్ సిటీలు లాంటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాల్లో చిన్న చిన్న ఫ్యాక్టరీలలో వాచ్మెన్ పనులు, అటెండర్ పనులు, కూలి పనులు చేసుకొని జీవన పోరాటం సాగించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి సందర్భంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకి పేదరికం అడ్డు రాకూడదు, అసమానతలు లేనటువంటి సమాజం నిర్మించాలి అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలను హక్కున చేర్చుకొని మీరు చదవండి, మీ వెనకాల ఈ పథకం శాశ్వతంగా ఉంటుంది అనేసి నిరూపించి ఈ రోజుల్లో ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రతి చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నారు అంటే దానికి కారణం ఫీజు రియంబర్స్మెంట్ పథకం. మరి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకు వేసి విద్యా విప్లవాన్ని సృష్టించినటువంటి ఈ విద్యారంగంలో ఒక సృష్టికర్త. ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే విద్య వల్లనే సమాజంలో ఉన్నటువంటి అనాగరికతను రూపుమాపుతాం, పేదవాడి అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన యొక్క 5 సంవత్సరాల పీరియడ్లో విద్యా విప్లవం సృష్టించి ఎక్కడా లేనటువంటి విధంగా 5 సంవత్సరాల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి త్రైమాసికంలో కూడా నిధులను విడుదల చేస్తూ మరొక పక్కన ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి కూడా దాదాపు ఈ రాష్ట్రంలో 37,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 37,000 పాఠశాలలో కూడా బాత్రూంలో మొదలుకొని క్లాస్ రూముల వరకు నాడు నేడు ద్వారా సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి విద్యార్థులకు వారు చదువుకున్నటువంటి పరిసర ప్రాంతాలు బాగా ఉంటేనే వాళ్ళలో ఒక ఆతృత, వారికి చదవాలనే కోరికని కలిగించాలి. మనం ఇళ్లలో ఏ విధంగా అయితే చాలా క్లీన్గా ఉంటామో అదేవిధంగా పేద పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు కూడా చాలా క్లీన్గా ఉంటేనే బాగుంటుందని నాడు నేడు ద్వారా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పాఠశాలలో కూడా ఒక మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. అదే కాదు, అమ్మఒడి లాంటి పథకం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సిబిఎస్ఈ సిలబస్ కావచ్చు, డిజిటల్ క్లాస్ రూములు కావచ్చు, ఐబీ సిలబస్ కావచ్చు, ప్రపంచంతో పోటీ పడాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా వారికి అవకాశం కల్పించాలి. ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే, ఎంతోమంది ఆర్థిక నిపుణులు కూడా చెప్పారు, విద్యకు సంబంధించినటువంటి ఏదైతే పథకాలు ఉంటాయో అవి కేవలం సంక్షేమ పథకాలు కాదు, ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు అనేటటువంటిది పెట్టుబడి రూపంలోనే ఉంటుంది అనేటటువంటి ఎంతోమంది ఆర్థిక నిపుణులు చెప్పిన తర్వాతనే విద్యా విప్లవాన్ని తీసుకొని వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఫీజు బోర్ కార్యక్రమానికి పిఎస్ విద్యార్థి సంఘం మద్దతు తెలుపుతా ఉంది. అదేవిధంగా విద్యార్థులకు శాపంగా మారినటువంటి కూటమి ప్రభుత్వం ఇంతవరకైతేనే కూడా విద్యార్థులకు కనీసం వసతి దీవెన అదేవిధంగా ఫీజు విడుదల చేయకోకుండా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజులను తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి. మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్స్ అదేవిధంగా వసతి దీవెన బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి తలపెట్టినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి ఫీజు పోరుకు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ వదిలి
విద్యార్థులకు భవిష్యత్తును ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పేటటువంటి నారా లోకేష్ గారు మరి ఈరోజు ఎందుకు మరి పెండింగ్ ఉన్నటువంటి వసతి దీవెన ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా 3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి రేపు జరగబోయే ఫీజు పోరు ర్యాలీకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన విద్యార్థులతో పాటు అన్ని వర్గాల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని మరి వారి తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి అయినా కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు బకాయిలు 3,900 కోట్లు విడుదల చేసేంత వరకు ఈ యొక్క పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీకి ఫీజు రియంబర్స్మెంట్కి ఏదైతే రాకుండా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ ర్యాలీకి మద్దతు తెలియజేయడానికి వచ్చిన విద్యార్థి సంఘాలన్నిటికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే వైసీపీ పార్టీ చేపట్టబోయే ఈ నెల 25వ తేదీన ఫీజు పోరు ధర్నా కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పాఠశాలలో కూడా అనేక వసతుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెంటనే ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ, ఇక్కడున్న బీసీ అన్నకి, బీసీ రమేష్ గౌడ్ అన్నకి హృదయపూర్వక నమస్కారములు. అయ్యా నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థుల గోళంకి వినిపించట్లేదా? ఇన్ని నెలలైనా ఫీజు రిమెంబర్స్ చేయకపోవడం కారణం ఏమి? ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? పేద విద్యార్థులు చాలామంది అవతూకలు అవుతున్నారు. ఎక్కడున్నారు? విద్యార్థులకి ఎటు పక్షాన ఫీజు రిమెంబర్స్ చేయలేకపోతున్నారు. మీ దగ్గర డబ్బులు లేవా? మీరు రేపు పొద్దున్న నారా లోకేష్ గారు పాదయాత్ర చేయనడు అండగా ఉంటామని చెప్పినారు కదా, ఈరోజు ఎందుకు ఉండట్లేదు అండగా? పేద విద్యార్థులకు ఏమైనా సమస్య ఉందా? మీ కొడుకులు అయితే బాగా మంచిగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు, మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఇంకా మా తెలుగు మీడియమే చదువుకోవాలా? ఎక్కడుందండి ఈ రాజ్యము? అందుకే రేపు పొద్దున జరగబోయే ఫిబ్రవరి 5వ తారీఖున మహాసభ జరగబోయే ర్యాలీ ఫీజు పోరు ర్యాలీ మహాసభగా భారీ ఎత్తున ర్యాలీ జరపదని కోరుచున్నాను. అందరికీ నమస్కారం. నేను SVSF స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. ఇక్కడ మనం గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే మనకు విద్యా దీవెన అంటే ప్రతి ఒక్కటి పేద పిల్లలకి ప్రతి ఒక్కటి సమకూరుస్తూ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ కనీసం మన ST SC BC కులాల పేద విద్యార్థులు చదువుకునేది కూడా భారం అయిపోయే పరిస్థితికి వచ్చింది. దీనికి మా ఆర్గనైజేషన్ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము స్టూడెంట్స్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేసే సిద్ధంగా ఉన్నాము. ప్రస్తుతానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఫీజు పోరుకి సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ సిద్ధంగా ఉన్నది. మేము ఎంతవరకైనా మేము సైతం అంటూ తరలి వచ్చే సిద్ధంగా ఉన్నాము.